గోకరకాయ గోకరకాయ ముందుగానే ఉడకబెట్టుకొని వాటర్ వంపేసినాం. కొంతమంది ఉడకబెట్టకుండా కూడా చేస్తారు, కానీ పిల్లలు ఇష్టపడి తినరు. ఉడకబెట్టుకొని ఇక పొయ్యి మీద కుండ పెట్టిన ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు జీలకర్ర చిటపటలాడుతున్నాయి. ఇక ఉల్లిపాయలు వేస్తున్నాయి, ఉల్లిగడ్డ. ఉల్లిపాయలు తొందరగా ఇట్లా మెత్తగానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా కూడా తొందరగా మగ్గిపోతాయి ఉల్లిగడ్డలు. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తుంది. పసుపు మునక పెట్టుకున్నా కదా, గోకరకాయ వేస్తుంది. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, వాటర్ మాత్రం పోయొద్దు. ఇక టమాటాలు వేసుకుంటున్నా. కొంచెం నువ్వుల పొడి వేస్తే కూడా బాగుంటుంది గోకరకాయల. దించే ముందు వేసుకుందాం. ఇట్లా కలిపి వదిలేసి మూత పెడితే మంచిగా అవుతుంది అసలు గోకరకాయ. కొంతమంది బాగుండదని ఇష్టంగా తినరు, వాటర్ పోయకపోతే. అందులోనే మంచి ఇందులో పచ్చికారం వేస్తున్నా, బాగుంటుంది. మిరపకాయలు ఎర్రకారం వేస్తే మంచిగా అనిపించదు, ఒకరొకరు అంటే. పచ్చిమిరపకాయలు ఇంట్లో కోడిగుడ్లు కూడా వేసుకుంటారు ఒక్కొక్కరు, వేసుకుంటే కూడా అట్లా కూడా బాగుంటుంది. గుడ్లు ముందే ఉల్లిగడ్డలు వేస్తామా, ఉల్లిగడ్డలు వేసిన తర్వాత వేసి అల్లం ఎల్లిగడ్డ పసుపు వేసేసి గుడ్లు వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా బాగుంటుంది. ఒక్కొక్కరు రొయ్యలు వేసుకుంటారు, చిన్నగా ఉంటాయి, ఆ రొయ్యలు వేస్తారు, గుడ్లు వేస్తారు. ఇట్లా ఇక టమాటా వేసి కూడా వండుకోవచ్చు, మనకి ఎట్లా నచ్చితే అట్లా. ఇక కొద్దిగా కలమాకు వేస్తున్నా, సిమ్లో మూత పెట్టేసి. అయింది. ఇక గోకరకాయ వేసుకుంటున్నా, ఉడికిపోయింది. ఒక 5 నిమిషాలల్లో అట్లనే మగ్గింది, అయింది. దించుకుందాం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో మీకు నచ్చినట్లయితే.